హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకుందాం అండి. మార్కెట్కి వెళ్తే పచ్చిమిరపకాయలు లావుగా పెద్ద పెద్దగా కనిపించినాయి, చాలా బాగున్నాయి. నేను టెంప్ట్ అయ్యి పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకుందాం అని తెచ్చిన. చూసారా ఎంత లావుగా ఎంత బారుగా ఉన్నాయో. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ బజ్జీలు ఎట్లా వేసుకోవాలో అది నేను మీకు చూపిస్తా. దీనికి కావాల్సినవి ఏంటంటే శనగపిండి తీసుకోండి. ఫస్ట్ శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, బజ్జీలు కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుంటారు కదా, అది ఉల్లిపాయ ముక్కలు. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పల్లీల పౌడర్ అండి. ఇది తినే సోడా తెల్లగా ఉండేసరికి కనిపించట్లేదండి. వాము ఒకటి, వాము, ఉప్పు కొంచెం తీసుకోండి. ఉప్పు కొంచెం, పల్లీల పౌడరు వేసి కలిపేసుకోవాలి. ఈ మూడింటిని కలిపేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు దీంట్లో ఉప్పు, పల్లీల పౌడరు, వాము మూడు కలిపేసుకున్నానండి. ఇలా మూడు కలిపేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఈ పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకుని దీంట్లో